ఈ వీడియోలో జంతువులు, పశువులను హింసించడం జరగడం లేదు. రైతుల సహాయార్థం గేదెలు, ఆవులు, దూడల సమాచారం చెప్పబడుతుంది. దిస్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడెడ్ ఆన్ దిస్ ఛానల్ and its videos for general purpose only and should not be considered as professional advice. The videos, images belongs to respective owners and are used for fair purpose by the consent of the owners. హాయ్ ఎవ్రీవన్, ఇది 23వ తారీఖు ఆదివారము ఎర్రగడ్డ గేదెల మార్కెట్ వీడియో. ఆల్రెడీ పార్ట్ 1 కైప రవీందర్ రెడ్డి వ్లాగ్స్ ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది. ఇది ఇంకొక పార్ట్. మార్కెట్ ఇది 9-9:30 ఇట్లా ఉంటుంది. 9 నుంచి 12 వరకు బాగా ఫుల్గా జరుగుతుంది మార్కెట్. ఎవరైనా సరే గేదెలు కొనడానికి వచ్చేవాళ్ళు 9 లోపల వస్తే సరిపోతుంది. మధ్యాహ్నము 1 గంట వరకు ఉంటుంది, 1 వరకు. దాని తర్వాత గేదెలు రిటర్న్ వెళ్ళిపోతాయి. మార్కెట్కి వచ్చిన గేదెల ధరలు వచ్చేసి మీకు క్వాలిటీ గేదె అయితే 60,000 కానించి 1,10,000 వరకు కూడా ఉంటాయి. ఎర్రగడ్డకు ఎక్కువగా సూడి గేదెలు వస్తాయి. ఎవరైనా కానీ సరే సూడి గేదెలు కావాలనుకుంటే ఎర్రగడ్డ మార్కెట్ను ప్రిఫర్ చేసుకోవచ్చు. డాక్టర్ ఉంటారు, చెక్ చేయించుకొని వాళ్ళు ఎన్ని నెలలు అయితే సూడి చెప్తున్నారో అన్ని నెలలు సూడి ఉంటేనే తీసుకోవచ్చు. మీకు బ్రీడ్లలో ఏ బ్రీడ్ గేదెలు కావాలనుకున్నా కానీ ఎర్రగడ్డ మార్కెట్లో అమ్మకానికి ఉంటాయి. ఈ తెలంగాణలో సూడి గేదెలు ఈ మార్కెట్కి వచ్చిన సూడి గేదెలు ఏ మార్కెట్కు రావు. చాలా పెద్ద మార్కెట్ ఇది సూడి గేదెలకు. హైదరాబాద్లో ఉంటుంది. ఇక్కడ బుల్ ఉంది, ముర్రా జాతి బుల్, హెవీ సైజ్ ఉంది. ఇవి పడ్డలు, ఫీమేల్ కాప్స్. క్వాలిటీ చూసుకోవచ్చు. ఎవరైనా సరే పడ్డలు, ముర్రా జాతి పడ్డలు అట్లా కొనాలనుకుంటే ఇట్లా క్వాలిటీ ఉండాలా. ఇవి చూడండి, ఇవి క్వాలిటీ బాగున్నాయి. ఇలా క్వాలిటీ దూడలు కొనుక్కోవాలా. ఇక్కడ ఒకటి ఉంది ముర్రాది పడ్డ దూడ, బలంగా ఉంది. ఇదైతే పెయ్య. ఛానల్ను కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోను ఒక లైక్ చేయండి. ఎక్కువ మంది రైతు మిత్రులకు వీడియో రీచ్ కావడం జరుగుతుంది. మీ దగ్గర గేదెలు, ఆవులు, దూడలు, పడ్డ దూడలు ఏవైనా కానీ అమ్మకానికి ఉంటే స్క్రీన్లో నెంబర్ కనిపిస్తుంది కదా, 9603547909. ఆ నెంబర్కి మీరు వీడియోలో పంపిస్తే నేను వాట్సాప్ గ్రూప్లో, యూట్యూబ్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఛానల్కు వాట్సాప్ గ్రూప్ ఉంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు. స్క్రీన్లో కనిపించే నెంబర్కు మీరు హాయ్ అని మెసేజ్ చేస్తే నేను గ్రూప్ లింక్ పంపిస్తాను. మీరు ఆ లింక్ను క్లిక్ చేసి జాయిన్ అని క్లిక్ చేస్తే చాలు, గ్రూప్లో జాయిన్ అయిపోతారు. అక్కడ రెగ్యులర్గా సేల్ వీడియోస్ వస్తుంటాయి. గేదెలను చూడొచ్చు. బుల్స్ కూడా మీకు చిన్న సైజు, మీడియం సైజు, హెవీ సైజు బుల్స్ వస్తాయి. 2 పళ్ళు, 4 పళ్ళు, 6 పళ్ళు కడలేసిన బుల్స్. ఇక్కడ ఇంకొక బుల్ ఉంది. ఈ వారం బుల్స్ అయితే బాగా ఎక్కువ వచ్చాయి ఎర్రగడ్డ మార్కెట్కు. ఒక 10 బుల్స్ వచ్చాయి, 10 బుల్స్ వచ్చాయి. మీడియం సైజు, హెవీ సైజు వచ్చాయి. 2 రకాల బుల్స్ వచ్చినాయి ఈ వారము. సుడి ఉండి కొన్ని పాలిచ్చే గేదెలు కూడా వస్తాయి. అంటే ఒక 4 నెలల సుడి ఉండి పూటకు ఒక 2 లీటర్లు అలా ఇచ్చే గేదెలు కూడా వస్తాయి. అంటే అవి ఈయన ఒక 8 నెలలు అయినవి అలా కూడా ఉంటాయి. కొన్ని దానిలకు దూడలు ఉంటాయి, కొన్ని దానిలకు దూడలు ఉండవు. అలాంటి గేదెలు కూడా ఉంటాయి. ఈ ఎర్రగడ్డ మార్కెట్కు 90% హైదరాబాద్ చుట్టుపక్కల ఉండే వాళ్ళే తీసుకొస్తారు గేదెలు ఇక్కడ అమ్మడానికి. చిన్న దూడలు కూడా వస్తాయి ఎర్రగడ్డ మార్కెట్కు. 8 నెలలు, 9 నెలలు, సంవత్సరం ఉన్న దూడలు కూడా. అవి అయితే కొంచెం రేటు తక్కువ ఉంటాయి. క్వాలిటీని బట్టి రేట్ అయితే డిపెండ్ అయి ఉంటుంది. 10,000, 12,000, 15,000, 20,000 అట్లా ఉంటాయి. మీకు పడ్డలలో అయితే మాత్రం 30, 35, 40,000. కొన్ని క్రాస్ అయినాయి అని చెప్తారు కానీ కన్ఫర్మ్ కాదు. అలాంటివి 45,000, 50,000 కూడా ఉంటాయి రేటు. ఈ వారం అయితే పర్లేదు, బాగానే గేదెలు అమ్ముడైనవి. సూడి గేదెలు ఆంధ్ర నుంచి, తెలంగాణ నుంచి వచ్చి కొనుక్కొని వెళ్ళినారు. కొందరు రాయలసీమ నుంచి వచ్చారు, ఆంధ్రాలో గుంటూరు సైడ్ నుంచి వచ్చి కొనుక్కున్నారు. ఇది పాడి గేదె అన్న. ఎంత చెప్తున్నారు రేట్? ఇది ఎంత చెప్తున్నావు రేటు? 1,10,000. దున్నపోతు దూడింది. ఎన్ని ఇస్తుంది పాలు? 4 పాలు ఇస్తుంది అంట. 1,10,000 చెప్తున్నారు. అడ్డర్ క్వాలిటీ కూడా తీసుకోవచ్చు. దాన్ని దూడది. ఇది సూడిదా? ఇది ఇన్నిందే? ఎన్ని రోజులైంది ఇది? 20. ఇదేంత చెప్తున్నావు?
1,15,000. ఇదేమి ఇస్తుంది పాలు? 9 ఇస్తుంది. 9 ఇస్తుందా? ఈ రెండు తెచ్చావా? తీసుకొచ్చి ఈ 2 గేదెలు పాడి గేదెలు తీసుకొచ్చారు. దీనికేమో దూడ ఉంది, దీనికేమో దూడ లేదు. ఎంత చెప్తున్నావు? 1,10,000. ఎన్ని పళ్ళ మీద ఉందన్న? 4 బండ్లు. 1,10,000 చెప్తున్నారు. 4 పళ్ళ మీద ఉంది. తీసుకోవచ్చు. ఇది 3 నెలల సుడితో పాటు పాలిస్తుందంట. ఈ గేదె బేరం జరుగుతుంది. వాళ్ళు చెప్పడం అయితే 90,000 చెప్తున్నారు. 90,000కి తీస్తామనేసి చెప్తున్నారు. చూసుకోవచ్చు. జాఫరాబాదీ బ్రీడ్, జాఫరాబాదీ బఫెల్లో సుడితో పాటు పాలిస్తుందంట. 2 దూడలు. ఎంత కొన్నారు బ్రదర్ ఇవి? 40,000. 42 సంవత్సరం ఉంటాయి. 42,000 అంట. 2 ముర్రా దూడలు అంటే ఒక్కొక్కటి 21,000 పడింది. ఈ దూడలు 55,000కు అమ్ముడైనవి. 2 కలిపి 55,000కు. ఒక్కొక్కటి 27,500 పడిందంట. 27,500. చూసుకోవచ్చు. దూడలు 1 ఇయర్ అబోవ్ ఉంటాయి. ఇవి సంవత్సరానికి పైన ఉంటాయి. ఈ పడ్డ దూడ 38,000కు సేల్ అయింది. 38,000కు. మంగళవారం హైదరాబాద్లో బన్నీ జాతి గేదెల లోడ్ వస్తుంది. పాడి గేదెల లోడు గుజరాత్ నుంచి. బన్నీ జాతి పాడి గేదెల రిక్వైర్మెంట్ ఉంటే స్క్రీన్లో కనిపించే నెంబర్కు కాంటాక్ట్ చేయండి మరింత ఇన్ఫర్మేషన్ కోసం. ఈ 2 దూడలు 20,000 అంట. 8 నెలలు ఉంటుందా? 8 నెలలు ఉంటాయా? 8 నెలలు. ఇదేనా? ఇది ఎంత పడింది? ఇది 9,000. తల మీద చుక్క ఉన్నది. అది 9,000 పడిందంట. ఇంకొకటేమో వీళ్ళు గేదె కొన్నారు. ఆ గేదె దూడ ఒకటి ఉంది. ఈ లాస్ట్ ఉన్న 2 దూడలు 10,000 పడ్డాయంట. అంటే ఒక్కొక్కటి 10,000 ప్రకారం 2 20,000. గేదె 75,000కు సేల్ అయింది. 6 నెలల సుడి ఉందంట. 6 మంత్స్ ప్రెగ్నెంట్ బఫెల్లో. చూసుకోవచ్చు. గేదె ఫీమేల్ కాపు ఉంది. ఆడదూడ. పాలు కూడా ఉన్నట్టున్నాయి కదా బ్రదర్ ప్రజెంట్. నెక్స్ట్ ఇంత ఎన్నో అయితే గేదె ఉంటుంది? 3. గుంటూరా మీది? ఇది ఒకటే ఉన్నావా? ఇంకా కొనాలా? చూడొచ్చు. గేదె సైజ్ చూసుకోవచ్చు. అడ్డర్ కూడా చూడొచ్చు. గేదె ప్లస్ దూడ. ఈ గేదె 73,000కు సేల్ అయింది. 73,000కు. గవ్వకల్లు ఉంది. ప్లస్ 5 నెలల సుడి ఉన్నట్టుంది కదా? 5 నెలల సుడి. 5 మంత్స్ ప్రెగ్నెంట్ బఫెల్లో. చూసుకోవచ్చు. అంటే పాలు కూడా ఇస్తుంది ఇది. దాని దూడ ఇది. పెయ్యనా దున్నా అన్న ఇది? దున్నానా? దీంతో పాటు ఇంకోటి ఏది కొనింది? అదే నల్లది. అదే అది ఎంత పడింది? ఎంత పడింది అన్న ఇది? 2 కలిపి. ఎన్ని నెలలు చూడండి? ఏది ఇది? 1,66,000. ఈ గేదె రెండా? ఇది 7 నెలల సుడి ఉంది. 2 కలిపి 1,66,000 అంట. ఒక 3 అయితే ఉంటుంది అన్న. ఇది 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 సుడి ఎన్ని నెలల సుడి అనేది? 7 నెలలు. 2 7 నెలలు. చూసుకోవచ్చు. ఈ 2 గేదెలు ప్లస్ ఆ గేదె మొత్తం అన్న 3 గేదెలు తీసుకున్నారు. 3 గేదెలు చూడొచ్చు. ఇవన్నీ కొన్నాడు. ఎట్లన్నా? ఆంధ్రానా? కాదు, నిజామాబాద్. ఈ 3 గేదెలా? ఇంకేమన్నా కొంటున్నా? 5 అంగ 2 లోపల ఉన్నాయా? ఎట్లా అనిపించింది ఈరోజు రేటు? పర్లేదా? ఎప్పుడన్నా వచ్చావా? ఫస్ట్ టైమా? రెగ్యులర్ వస్తూనే ఉంటావు. ఇక్కడ నుంచి తీసుకుపోయి పర్లేదన్నా? సక్సెస్ అయినా? బాగానే ఉన్నాయి. ఇది ఎన్ని అయితే ఉంటుంది? 3 అవుతా. అదొకటి 2 అవుతా. 2 3 ఇది 3 అది 3. మళ్ళీ ట్రాన్స్పోర్ట్ అన్నా బండి తెచ్చుకున్నారా ఈ నుంచి? మళ్ళీ
ఇక్కడ నుంచి వచ్చిన తర్వాత దానికి 4,000 ఖర్చు వస్తుంది. 4,000 వస్తుందా? అయితే ఏంటంటే ఇప్పుడు నిండు సూటి కొనాలంటే మనకి నిండు సూటికి 1,30,000 1,40,000 ఉంది రేటు. అయితే మనకి ఇవి వచ్చిన దాకా మనకి 20,000 పడ్డాయి కాబట్టి మనకి ఇంటికి పోయి దాకా 85 పడుతున్నాయి. మనం ఒక 2-3 నెలలు మేపుకున్నాం అనుకోండి, ఒక గేదె 40,000 లాభం ఉంటుంది. ఇప్పుడు పాలు పిండుకుంటాను కదా, ఇప్పుడు అమ్ముకుంటాను కాదు. అలా మనం 4 నెలల తర్వాత మనకి ఇది 1,20,000 1,30,000 పెట్టుకునే బదులు ఒక 3 నెలలు ముందు మనం మేపుకుంటే మన ఇంటికాడ మంచిగా మేపుకుంటామని ఉంటుందని అలవాటు అయితే మనం మేత కదని మేము తీసుకుంటాం. ఓకే.